అండ్ ఈ విషయం ఎలా షేర్ చేసుకోవాలి నాకే అర్థమవుతలేదు. ఆ థింగ్ ఏంటంటే వీడు ఎవరి కోసం అయితే వచ్చిండో ఇప్పుడు ఆ పర్సన్ లేరన్నమాట టీంలో. ఆ విషయం ఇప్పుడు చెప్తాను నేను కూడా. వస్తలే ఉంటారు ఎప్పటి నుండి. మా ఇంట్లో వాళ్ళకి వద్దనుకున్నారు. అందుకే నేను నమ్ముకున్న 160,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాళ్ళకి చెప్పు పర్లేదు, అసలు నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పు పర్లేదు. వాళ్ళు కూడా వద్దని అంటున్నారు. మేము చూసుకోము, ఇంకా నువ్వు కాకపోతే ఎవరు చూసుకుంటారు? మా డాడీని చూసుకుంటున్నా అంటే పర్సన్ నీ వల్లనే. నైని చెల్లి నేర్పించుకుండు. ఇది మొన్ననే యాక్సిడెంట్ నుంచి బయటకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ మైకంలో కూడా భయం వేస్తుంది నాకు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. సో వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ వీడియో ఏంటంటే చిల్లాంజలి రోజు వంశం కూడా రోజు ఏంటి ఏం జరుగుతుంది ఏందనేది సగం నాకు తెలిసి తమిళ చూసి అర్థమైపోయి ఉండాలి ఏం జరుగుతుంది ఎస్ఆర్ టీంలో అని చెప్పేసి. సో ఈ ఒకరి గురించి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. అంటే ఒక్కరి గురించి కాదు, అసలు టీంలో ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో ఒక్కొక్కసారి టీం మెంబర్స్ అనేది ఎక్కువ ఉన్నాయి, చాలామంది ఉండే, ఎంతమంది ఉండే మాకే గుర్తు లేకుండా ఉంటారు. ఎంతమంది ఇంత పెద్ద టీం అని ఉండే. బట్ సడన్గా ఒకేసారి చాలామంది వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఎవరి పర్సనల్ లైఫ్ చాలా చూసుకోవాలి, అందరు పెద్ద మనుషులు అయిపోయారు. కొంతమందికి పెళ్ళిళ్ళు అవుతాయేమో. సో అంటే అమ్మాయిలు ఉంటారు కదా, సో సడన్ ఏజ్కి వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవాలి వాళ్ళు కూడా. అండ్ ఇంకా చాలా ఉంటాయి పర్సనల్ రీజన్స్. అండ్ ఇంకెన్ని రోజులు ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ ఉంటుంది, ఇంకెన్ని రోజులు రా బయట ఉంటావు, ఇంటికి రా, ఇంకా ఇంట్లోనే ఉంటూ చూసుకుందాం, ఇంకా నీకు పెళ్ళి చేస్తా అంటారు. ఇంకా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేనంటే మా మమ్మీ డాడీకి నేను ముద్దులు కొడుకునవచ్చు, నేను చెప్పింది మమ్మీ డాడీ వింటారు అండ్ అర్థం చేసుకుంటారు. నన్ను కూడా మమ్మీ వాళ్ళు చాలాసార్లు అంటారు, ఇంకెన్ని రోజులు రా, ఇంత ఇల్లు కడుతున్నాం, ఇంత మంచిగా చూసుకుంటున్నాం, నీకు ఇంకేం తక్కువైంది, బయట పోయినాడు ఎందుకు, రెంటెడ్ హౌస్లో ఉండాల్సి వస్తుంది నీకు, ఇంటికి వచ్చేరా, నీకు మా అంటే శంషాబాద్ పక్కనే కదా, కాంటే రోజు అప్ అండ్ డౌన్ వచ్చిపోదు అంటారు. కానీ ఇక్కడ మేమందరం కలిసి ఉంటేనే ఒక టీం అనే ఒక ఫ్యామిలీ ఇక్కడ బాండ్ క్రియేట్ అయ్యి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతాం, ఇంకేమైనా చేయగలుగుతాం ఫ్యూచర్లో కూడా. అండ్ ఒక హెల్ప్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఇమీడియట్గా షాప్ దగ్గరికి వెళ్ళడం కానీ, ఇంకా ఏ ప్రాబ్లం ముందే అడుగు వేయాలనుకుంటే అది ఇంట్లో ఉంటే అది జరగని పని. సో అందుకనే అది చేయలేము. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నన్ను నమ్ముకొని అప్పట్లో చిల్లిగాడు మా దగ్గరకు వచ్చిండు, మంచిగా కంటెంట్ ఇచ్చిండు. అసలు యూట్యూబ్లో ఇంకా ఫన్ క్రియేటర్ ఓడరా అంటే ముసాపేట్ జిలిపేట్ అని ఒక మంచి పేరు తెచ్చుకోండు, మంచిగా ఉన్నాడు. మనకు సడన్గా మీకు ఆల్రెడీ తెలుసు తప్పు పోయింది కాదు. సో ఎవరితో మాటలనొచ్చు, లేకపోతే ఇంకేమన్నా జరగవచ్చు, లేకపోతే పర్సనల్ వాన్ ఫీల్ అవ్వచ్చు, తెలీదు. సో వెళ్ళిండు, తను మళ్ళీ వచ్చిండు. ఇప్పుడు బయటికి హ్యాపీ అని ఉన్నాను, లోపల వాన్ బాధపడబడుతుండు, ఆ విషయం నాకు కూడా తెలుసు. అండ్ సెకండ్ థింగ్, నన్ను నమ్ముకొని మా తమ్ముడు వంశీ వచ్చిండు. అండ్ వీడు నన్ను నమ్ముకొని వచ్చినందుకు వీనికి ఏం చేయాలి అంటే, ఇక వీని కూడా మంచి యూట్యూబ్ అని చేయాలి, మంచి క్రియేటర్ చేయాలి, వీడున్న ఫీల్డ్ డైరెక్షన్ ఫీల్డ్. సో బయట అక్కడిక్కడ ఛాన్సెస్ కోసం రోడ్ల మీద తిరగడం, అయితే మనమే ఎంతమంది క్రియేటర్స్ ఉన్నాం, మనమే ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఒక ప్రొడక్షన్ హౌస్ నడిపిస్తున్నాం, మనం ఎందుకు ఒక వెబ్ సిరీస్ చేయొద్దు, మనం ఎందుకు ఒక గేమ్ ఛాలెంజ్ చేయొద్దు, సో మనమే ఎందుకు ఇలా చేయొద్దు అని చెప్పి వచ్చిన తర్వాత మాకు థాట్ వచ్చింది. సో ఆల్రెడీ గల్లీ పోరీస్కి అండ్ ఇంకా ఎస్మికీస్ అన్న ఛానల్స్ కూడా మన వాళ్ళు డెవలప్ చేస్తారు, మౌనిక సన్నా వీడియో కలిసి. సో ఒక ఫ్యూచర్ మంచి వెబ్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నారు, చాలా మంచి గుడ్ క్వాలిటీతో, మంచి ప్రొడక్షన్తో. అండ్ గేమ్ షోస్ కూడా ఇంకా పెద్ద హై క్వాలిటీతో ఇంకా మంచిగా చేద్దాం అనుకుంటున్నారు. అండ్ ఈ విషయం ఎలా షేర్ చేసుకోవాలి నాకే అర్థమవుతలేదు. ఆ థింగ్ ఏంటంటే, వీడు ఎవరి కోసం అయితే వచ్చిండో ఇప్పుడు ఆ పర్సన్ లేరన్నమాట టీంలో. ఆ విషయం ఇప్పుడు చెప్తాను నేను కూడా. నైని లేదురా, లేకపోవడం ఏందన్నా అంటే, తను ఇంటికి వెళ్ళింది, వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటా, ఇంకా నాకు యూట్యూబ్ వద్దు ఏమొద్దు అంటుంది. ఇప్పుడు ఎవరితో వీడియోలు చేస్తావు, ఏం కంటెంట్ చేస్తావు, ఏం చేస్తావు? నాకు చెప్పలేదన్న, అసలు నాకు దాని గురించి అసలు మాట్లాడలేదు. అసలు నీకు మెసేజ్ చేస్తే రిప్లై అయ్యి ఉంటుంది, నాకు ఒకసారి నిజం మాట్లాడాలంటే.
అవును, అది చెప్పినా నా పిల్లకి తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు. అమ్మాయి కాల్ చేయి. ఇప్పుడు ఏమంటుంది, లిఫ్ట్ చేస్తలేదు అసలు. ఇప్పుడు చేస్తుంది, ఇందాక నేను మాట్లాడినా. ఇది జోక్ అసలే కాదు, స్క్రిప్ట్ అలాంటివి ఏం లేవు. ఇది రియల్గా జరుగుతుంది. రేపటి నుంచి నైన్తార ఎస్ఆర్ టీంలో కనిపించదు. నాకు చాలా బాధ ఉంది, ఎందుకంటే అమ్మాయిని అన్నీ చూసుకున్నాం, అన్నీ చేసినాం. అలా ఫాదర్కి ఏమైనా కూడా ముందున్నాం, ఎస్ఆర్ టీం అంతా ముందుంది, ఇంకేదో కూడా చేద్దాం అనుకున్నాం. బట్ ఇంకా ఫ్యామిలీ నేను కూడా చాలా ట్రై చేసిన. హలో, హలో, ఎక్కడున్నాను ఇంతరా? ఇంట్లో ఉన్న వంశీ. ఏంది అన్నేమో చెప్తున్నాడు, ఏం చెప్తున్నా? వస్తలే ఉంటారు రేపటి నుండి. రాను, అది నిజమా? అట్లెట్లా తీసుకుంటావు నువ్వు డిసిషన్? నాకు చెప్పాలి కదా అట్లీస్ట్. ఏమని చెప్పాలి? రాను అనేదో ఏదో ఒకటి నాకు ఆ క్లారిటీ తీసుకోవాలి కదా. నేను ఒకటి ఉన్నా కదా నీతో పాటు. అసలు ఏమైంది, ప్రాబ్లం ఏంటి? ఎన్నిసార్లు చేసినా ఏం మాట్లాడలేదు. మొన్న చెప్పినావు, అది అడిగా మళ్ళీ ఏం చెప్పలేదు. క్లారిటీ అని ఇవ్వాలి కదా నాకు, దేని గురించి అని. ఏం లేదు, ఇంట్లో ప్రాబ్లమ్స్ అంతే వంశీ. అవునరా, సాల్వ్ చేద్దాం దాంట్లో. నువ్వు దానికి రాకపోవడం ఏంటి అసలు? నాకు అర్థం కావట్లా. మా ఇంట్లో వాళ్ళకి వద్దనుకున్నారు, అందుకే. అరే వద్దంటే ఇప్పుడు నేనేం కావాలి రేడా? నేను వచ్చిందే నీకోసం కదరా. నా కోసమే వచ్చినావు. నేను వీడియోస్ మానేస్తే నా గురించి ఆలోచించడం మానేస్తావా? అవునైందరా, అది ఉంటుంది కదా, అదే అందుకే అడుగుతున్నా, అదే అంటున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలి? వచ్చిందే ఎందుకు కదా. అసలు అట్లీస్ట్ చెప్పాలి కదరా నువ్వు నాకు. ఒకసారి అన్నకు చెప్పే ముందు నాకు చెప్పొచ్చు కదా ఫస్ట్. చెప్పినా శ్రీప్రభకి. హలో హలో, నైని, కెమెరా ముందున్నా. నువ్వు నాకు చెప్పడం కాదు, నేను నమ్ముకున్న 160,000 సబ్స్క్రైబర్ ఉన్నారు, వాళ్ళకి చెప్పు పర్లేదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పు పర్లేదు. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇష్యూ, ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కొన్ని కొన్ని. సో ఇంట్లో మా డాడీని వాళ్ళని చూసుకోవడానికి ఎవరు లేరు, నేనే పర్మనెంట్ గా ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఫ్యామిలీ వాళ్ళకే లొల్లిలయ్యి మా డాడీని అది అని చెప్పేసి తిడుతున్నారు. సో అందుకే నేనే డిసిజన్ తీసుకున్నా, వాళ్ళతో వీళ్ళతో ఎందుకు డాడీ పెట్టాలి అని నేనే చూసుకుందామని స్టాండ్ తీసుకున్నా. కానీ ఇంకా కానీ ఇది ఫ్యూచర్ కానీ ఇంత ఛానల్ అనే నీకు ఫ్యూచర్ కదా, నీకు ఇది అంత స్పాట్ డిసిషన్ తీసుకున్నావు అడిగిన తర్వాత కూడా. మరి ఇంట్లో వాళ్ళు కూడా వద్దని అంటున్నారు, మేము చూసుకోము, ఇంకా నువ్వు కాకపోతే ఎవరు చూసుకుంటారు? అంటే ఏమంటారు, పెద్ద ఏజ్ వచ్చేసింది, పెళ్ళి ఎలా అలాంటి చేస్తామంటున్నారా ఏంటి, ఏం జరుగుతుంది? లేదు, పెళ్లి గురించి ఏం డిస్కషన్ కాదు. ఏంటంటే మా డాడీని చూసుకోవాలి, ఉమ్మని అని అంతే. సో నువ్వు ఎన్ని రోజులు ఎస్ఆర్ టీంలో ఉన్నావు, ఇప్పుడు మళ్ళీ చాలామంది మళ్ళీ మమ్మల్ని తప్ప అనుకుంటారేమో, ఎస్ఆర్ టీం చేసింది అని. అండ్ ఇంకొకటి కూడా చెప్తా సబ్స్క్రైబర్స్ కి, ఉన్నన్ని రోజులు శ్రీప్రభ నా కోసం స్టాండ్ తీసుకున్నాడు. అండ్ ఎవరు సపోర్ట్ చేయకపోయినా సరే శ్రీప్రభ నా కోసం నిల్చున్నాడు. అండ్ అందరినీ మిస్ అవుతా, అన్ని మిస్ అవుతా. ఇందులో మమ్మీ తప్పేం లేదు. అంటే ఎస్ఆర్ టీం నుండి వెళ్ళిపోతున్నా కానీ పర్సనల్ గా అయితే మళ్ళీ మాట్లాడతా, మళ్ళీ కలుస్తాను కదా వచ్చినప్పుడు చేసినప్పుడు. అండ్ నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మా డాడీకి ఈరోజు మా డాడీని చూసుకుంటున్నా అంటే పర్సన్ ఈ వల్లనే. సో ఫిక్సా ఇంకా లాస్ట్ ఛాన్స్ అడుగుతున్నా? ఫిక్స్. సో ఛానల్ ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? ఛానల్ ఏముంది శ్రీ, పర్సనల్ గా నాకు సపోర్ట్ చేసినావు, నీ ఇష్టం. నన్ను నమ్ముకున్న శ్రీ వంశీకి ఇస్తావా, ఇంకా నువ్వేమన్నా చేస్తావా, అది నీ ఇష్టం. వంశీని స్టాండ్ తీసుకుంటే ఇంకా వంశీ ఇప్పుడే కొత్త, వాడికి యూట్యూబ్లో అసలు ఏం తెలియదు, ఎలా చేయాలి ఏంటి అనేది. మమ్మీ చెప్తుంటేనే ముందుకు వెళ్తుంటాడు వాడు కూడా. నువ్వు ఉన్నావు కదా అందరికి, నాకు చెప్పినట్టే వంశీకి కూడా చెప్పేసి. సో నీకు ఎస్ఆర్టీ నుంచి అయితే ఏ ప్రాబ్లం లేదు, ఏ తప్పు జరగలేదు.
అసలు ఏం ప్రాబ్లం లేదు, మన ప్రాబ్లం అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏం చెప్పినా నా మంచి కోసమనే నేను అనుకున్నా. అండ్ వెళ్ళిపోతున్నా అంటే జస్ట్ మీ అంటే సోషల్ మీడియాకి దూరంగా ఉంటానేమో కానీ మీకైతే దూరంగా ఉన్నాను కదా. అంటే పర్సనల్గా మీ ఇంట్లో ఏమైనా సోషల్ మీడియా వద్దు అవన్నీ ఏమైనా ఆపేద్దామంటున్నారా, లేకపోతే నిజంగా ఇంట్లో ప్రాబ్లమా? మెయిన్ రీజన్ అది సోషల్ మీడియా వద్దు అని చెప్పి. ఎన్ని రోజులు అదే తిండి పెట్టింది, మీ డాడీ కూడా హాస్పిటల్కి వెళ్ళిపోయింది, యూట్యూబ్ రెవెన్యూ. నేను కూడా అదే చెప్పిన ఇన్ని డేస్ ఏమైంది అని అంటే ఇన్ని డేస్ లేదు, మీ డాడీ రాను చిన్నపిల్లడు కాదు కదా, అండ్ చూసుకోవడానికి ఇంకా అందరు చిన్నపిల్లలే కదా చూసుకోవా. అవును. ఒక చెల్లి 6th క్లాస్ అయితే తమ్ముడు 2nd క్లాస్, వాళ్ళు ఏం చూసుకోలేదు కదా. అవును. అందుకే దగ్గర చూసుకుందామని. ఓకే అయిన తర్వాత ఆల్ ది బెస్ట్. బయట ఉన్న పర్లేదు, ఎప్పుడు ఈ ఎస్ఆర్ టీమ్ సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది. ఉన్నోళ్ళకి చెప్తున్నా, అందరికి చెప్తున్నా, ఎప్పుడు చెప్తూనే ఉంటావు, కొత్తగా ఏం కాదు. కానీ ఈసారి స్పెషల్ ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ని మా మధ్యలో ఉన్నావు, ఓకే నో ప్రాబ్లం. కానీ బయట ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే బయటికి వెళ్ళినావు మంచిగా ఉండు, హ్యాపీ లైఫ్ లీడ్ చేయి, ఇంట్లో ఫ్యామిలీ మంచి చూసుకో, ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నోరు జరకు. ఎప్పుడు అంటే నేను చేస్తా అని చెప్పట్లేదు, బయటికి పోయిన చాలా మంది కాదు శ్రీబాబా, వాళ్ళకి పోయి మన గురించి గలీజ్గా చెప్పి మనకు ఒక పేరు తీసుకురావాలని అసలు నెక్స్ట్ అవన్నీ చెప్పను. వంశీ కూడా చాలా ఫీల్ అవుతున్నావు అని చెప్పలేవు అని చెప్పేసి. సో తర్వాత నేను వీడియోలో ఉన్నా, మనం పర్సనల్గా మళ్ళీ తర్వాత మాట్లాడు, సరేనా? ఓకే అంత జాగ్రత్త, టేక్ కేర్. సో అది వంశీ. ఏమైంది తర్వాత మాట్లాడతా వీడియో కాబట్టి నేను కూడా ఏం మాట్లాడలేకపోతున్నా, ఎందుకంటే ఇంకొకరికి అయితే నేనే అది ఇది చెప్పేటోని. నా తమ్ముడే ఇంకా నన్ను నమ్ముకొని వచ్చిండు, కానీ ఎప్పటికీ వీడిని వద్దులను మళ్ళీ మాట ఇస్తున్నా. ది బెస్టే చేద్దాం, ఇంకా ఇప్పుడు చేసేది ఇంకా ఏ టెన్షన్స్ వద్దు. నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన లాస్ట్ ఒక 3 months నుంచి నాకు పర్సనల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఇంకా ఆగను, ఇంకా ఇచ్చి పడేద్దాం. మీ ఓన్లీ కెమెరా ముందు నవ్వుతున్నామంటే ఇంకా మనకి ఎన్ని కష్టాలు ఉన్నా కెమెరా ముందు మాత్రం మీకోసం ఉంటాం, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాం, నవ్వుతూనే ఉంటాం. ఏం కదరా, టెన్షన్ పడకు. అండ్ చిలిగాన్ గురించి చెప్పాలి, చెప్పరా రే. ఏంద్రా ఏం మాట్లాడుతున్నావు అని వింటున్నా. పోయింది మీ చెల్లి, నేను టాటూ ఇప్పించుకున్నావు, 9th తరగతి నైని చెల్లి నేర్పించుకుండు. ఇప్పుడు టాటూ నువ్వు వచ్చినా పోయిందంటరా, అంటే ఒకటే ఫ్యామిలీ ఒకటి కదా ఉండొద్దా? అట్లా ఏం లేదులే, మరి ఎవరి ఇంట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అన్న. పోతుంది అనుకున్నావు నైని? నాకు నువ్వు ఇప్పుడు చెప్పేంత జరా. నీదేంది, ఏం చేద్దాం? నైట్ టైం వచ్చి ఏడ్చినావు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నీ చేతిలోనే ఉంది మొత్తం. నా చేతిలో ఉందంటే ఇంకా ఇట్లా 5 వేళ్ళు ఇట్లా గట్టిగా ఉన్నట్టే, వాళ్ళకి నేరు కూడా బయటకు రాని. ఇంకా అన్న నేనైతే చెప్పేది ఏం లేదు, నేను ఇప్పుడైతే ఏం గట్టిగా మాట్లాడలేను, ఏం చేయలేను. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటి నుండి నా డే బై డే వీడియో పడుతుంది. ఇంతకు ముందు ఉన్న ఫన్ కన్నా దానికి కొందరు ఎట్లా ఇచ్చే బాధ్యత అయితే నాది. అది ఏ కంటైనా సరే ఎట్లా ఏమన్నా చేస్తా. ఇంకా ఇవన్నీ చెప్పే బదులు చేసినాక మాట్లాడతా. ఇంకా నేను అంతగా నేను ఇప్పుడు చెప్తున్నారా, శ్రీప్రభ అన్ని వ్యూస్లో కొంచెం కంట్రోల్గా ఉంటాడు, కానీ నీకోసం ఒక మాట ఇస్తున్నా. ఇంకా అఫీషియల్ ఎస్ఆర్ టీమ్ కూడా కాదు కదా అఫీషియల్గా, అంటే అన్ని మాత్రమేరా. కానీ నీకు చెప్తున్నా, నువ్వు మన టీం అంతా అడుగుతారు, అన్న నీతో ఒక వీడియో ఉంది, నీతో చేద్దాం అనుకుంటా అని చెప్పి అందరు అడుగుతారు కదా. నీకు రైట్ ఏమి ఇస్తున్నా అంటే నువ్వు డైరెక్ట్ ఇప్పటి నుంచి మొత్తం వీడియో లైట్ చేసేసి ఇంకా నాకు చెప్పొద్దు ఏమి, అన్న నీతో నీ కంటెంట్ ఉంది అవన్నొద్దు, డైరెక్ట్ కెమెరా పెట్టినావు చేయన్నా అంటే చేసేయాలి, నేను కూడా నీకోసం చేస్తా. ఓన్లీ నీకోసం, సరేనా? ఇంకొకటి అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఏం చేస్తున్నాం అంటే శ్రీప్రభ టాక్స్ బ్యాక్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకా ఛానల్ కూడా ఇంకా మానిటేషన్ అవ్వలేదు, బట్ నా ఉన్న శ్రీప్రభ అఫీషియల్ చిల్తో చిచ్చాలను, కానీ వీడియో అయితే ఆగొద్దు అనే కాన్సెప్ట్తో
అది మేము ఈ ఛానల్ చేస్తామా లేకపోతే చిల్గన్ ఛానల్ చేస్తామా ఇంకోటి చేస్తామా అని చెప్పి అసలు లాభము మళ్ళీ స్టార్ట్ పోస్టర్తో వస్తుంది. ఇంతకు ముందు దానికన్నా ఇప్పుడు 1000 రెట్లు ఫన్ వస్తుంది దాంట్లో. మీకు 1000 రెట్లు ఫన్ వస్తుంది, 1000 రెట్లు పబ్లిక్ వీడియోస్ ఉంటాయి. అది మీ ఛానల్, అది మా ఛానల్ కూడా కాదు. శ్రీప్రభ టాక్స్ అనేది మీ ఛానల్. మీరు ఏది చెప్తే అది మేము చేసినాం, అది మీకు కూడా తెలుసు. ఆ బాండ్ మాది. ఆ ఛానల్ ఒక్కసారి పెట్టినంటే ఇంకా తెలిసిందే కదా మీకు. 1000 రెట్లు దానికి ఇప్పుడు చెప్తున్నా, అది త్వరలోనే వచ్చేస్తుంది. మ్యాక్స్ ఒక 5-6 డేస్లో దాంట్లో నుండి కూడా వీడియోస్ పడతాయి అన్నమాట. మీరు దానికి ఎట్లా సపోర్ట్ చేస్తారంటే ఇంకా అది మీ చేతిలోనే ఉంటుంది, చెప్పలేం. సో మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా తప్పకుండా. అండ్ మన వంశీ కూడా సపోర్ట్ చేయాలి. ఇది మొన్ననే యాక్సిడెంట్ నుంచి బయటకు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఈ మైకంలో కూడా భయం వేస్తుంది నాకు. ఏం కాదురా వంశీ, నేను చూసుకుంటా అవన్నీ. అండ్ ఇంకా చెప్తున్నా కదా చిల్, నీకు ఒకటే చెప్తున్నా, నాకు ఎవ్రీడే డే బై డే నీ ఛానల్లో వీడియో పాడాలి. అండ్ టీమ్ మెంబర్స్ కూడా ఎవరు వీడియో అడిగిన ఏం కంటెంట్ ఉన్నా నువ్వు ముందుండాలి. నాకు ముందుంటావు నాకు తెలుసు, కానీ ఒకసారి మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎస్ఆర్ టీంలో ముందుండే పర్సన్వి, కష్టపడే పర్సన్వి, ఫన్ ఇచ్చే పర్సన్వి. ఏ టైం మనం ఏ వీడియో ఇద్దామని కూడా నువ్వే ముందుంటావు. ఇక ముందు కూడా నీకు అలానే ఉండు. ఏదేమన్నా నేను రిషిగా చూసుకుంటాం. నేను నీకు ఇంకా ఫైనాన్షియల్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, నీ టేక్ కేర్ అవ్వచ్చు, ఇక ప్రతిదీ ఇంకా మేమే. అమ్మ కూడా మాట ఇచ్చాను నేను ఆల్రెడీ మన ఇంటికి వచ్చినప్పుడు. సో ప్రతిదీ చూసుకుంటాం. అండ్ ఇలానే సపోర్ట్ చేయండి గైస్. మన చిల్లియాన్ గురించి ఎక్స్పెషల్గా చెప్తున్నా, వీడు ఇంత కష్టపడితేనే అఫీషియల్గా మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తా ఇంకా చిల్లియాడ్ ఎస్ఆర్ టీం అని చెప్పి. మళ్ళీ ఒక్కసారి ఇంకా ఎస్ఆర్ టీంలో అడుగు అఫీషియల్ అయిందంటే ఇంకా వాడు ఇంకా ఎక్కడ ఎగరొద్దు. ఆ రెక్కలని ఆ గద్దెకి రెక్కడ వేసిన గద్దలా ఎగిరినామంటే ఎన్ని రోజులు. ఇప్పుడు ఆ గద్దెకి రెక్కలు కట్ చేసే టైం వచ్చింది. మళ్ళీ అది కట్ చేస్తాం, పెరిగిన అప్పుడు ఫస్ట్లో కట్ చేస్తాం, మళ్ళీ రెక్కలు పెరిగినాయి, మళ్ళీ అలా స్వేచ్ఛగా ఎగిరేసి వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ రెక్కలు కట్ చేసే టైం వచ్చింది. సో ఇప్పుడు వీని టైం, వీని లైఫ్ ఇంకా మీ పబ్లిక్ కోసమే. మీరు హెల్ప్ అడిగినా, మంచి అడిగినా, చెడుగా అడిగినా ప్రతిదీ మీకోసమే. మీరు ఎంతో ఫన్ కోరుకుంటున్నారా లేకపోతే హెల్పింగ్ కోరుకుంటున్నారా? ఇంకా నా తర్వాత అంటే ఇక రిషి తర్వాత అంటే మీరు మా టీం మెంబర్స్ వీని అడగవచ్చు, చిల్లుగా నడవచ్చు. ఎందుకంటే చిల్లు అంటే కొంచెం సోషల్ మీడియా ఎక్కువ యాక్టివ్గా ఉంటాడు కాబట్టి నేను చెప్తున్నా. సో ఇప్పటి నుంచి మంచిగా కంటెంట్లు ఇచ్చి పడేద్దాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అండ్ పోయిన టీం మెంబర్స్ పోయిన అందరికీ కూడా మిస్ యూ. అండ్ వెల్కమ్ రా, సగం హాఫ్ వెల్కమ్. సో ఇచ్చి పడదాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.